పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించేందుకు తమ మెడికల్ కాలేజీలు తీసుకువస్తే వాటిని కూటమి ప్రభుత్వం విక్రయిస్తోందని మండిపడ్డారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి. మెడికల్ కాలేజీలను అంగట్లో అమ్మటం సరికాదన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు సర్కార్ పై సతీష్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ కు తెర తీశారని విమర్శించారు. ప్రజాదరణ పొందిన జగన్మోహన్ రెడ్డిపై విష ప్రచారం చేయటమే అజెండాగా పెట్టుకున్నారన్న ఆయన ఏపీ ప్రజలు కష్టాల్లో ఉన్న కూటమి పట్టించుకోవటం లేదని ధ్వజమెత్తారు. ఒక పెన్ను మార్పు తీసుకొని వచ్చి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణ పాఠశాలలో కూడా ఆంగ్ల మాధ్యమం ఇంగ్లీష్ మీడియం తీసుకొని వచ్చి ఆ యొక్క స్కూల్స్ రూపురేఖలంతా మార్చింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకందరూ చదువుకునే దానికోసము ఆ రోజు అమ్మఒడి అని చెప్పి పథకం తీసుకొని వచ్చి స్కూల్కు పోయేటువంటి ప్రతి విద్యార్థికి ఈరోజు కూడా నువ్వు పేరు మార్చి అదే పెడుతున్నావు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి పథకం ఈరోజు కూడా పెడుతున్నావు. నువ్వు అమ్మఒడి అని తీసుకొని బట్టి ఎక్కడ ఈ దేశంలో ఎక్కడా లేని రకంగా స్కూల్కి పోయే ప్రతి పిల్లవాడి తల్లి కూడా 15,000 రూపాయలు డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం నువ్వు చేసింది. ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలు చూస్తే ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి ఊర్లో ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గర నుంచి ఊర్లో ఉన్నటువంటి ఈసీలు వాళ్ళంటే వృత్తి విద్య చేసినటువంటి వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి డైరెక్ట్గా డబ్బులు తీసుకొని వచ్చి వాళ్ళకి వేసాడే. ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు నేను అడుగుతున్నాను. ఇటీవల కూర్చుంటావు, నువ్వు అనంతపూర్లో ఒక విజయోత్సవ సభ అంటావు. దేనికయ్యా విజయోత్సవ సభ? నువ్వు కూర్చొని 1,00,000 మందిని నీ దగ్గర డబ్బులున్నాయి ప్రభుత్వం ఉందని చెప్పి 1,00,000 మందిని తీసుకొని వచ్చి 1,00,000 మంది ముందర గట్టిగా ఆడిసి నేను అన్ని సక్సెస్ఫుల్గా చేశాను, సూపర్ 6 సూపర్ హిట్ అంటే వినేటువంటి మూర్ఖులు, వినేటువంటి పిచ్చోళ్ళు ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉండాలా అని చెప్పి నేను అడుగుతున్నాను. 16 నెలలకు గాను నువ్వు చెప్పినటువంటి సూపర్ 6 హిట్ కావాలంటే దానికి అయ్యే ఖర్చు 90,000 కోట్లు. నీ ప్రభుత్వం ద్వారా ఈ 16